నమస్కారం. నమస్తే అండి. టిల్లు గారు చెప్పండి. టిల్లు అన్న అన్నదే మీకు ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఫిక్స్ అయిపోయింది. టిల్లు అన్న చేసేసారు. ఎందుకు భయపడుతున్నారు? నేనా? దేనికి? మీ ఇంటర్వ్యూలన్నీ చూసా, ఈ మధ్యకాలంలో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసా, మీరు Q&Aలో ఇచ్చిన ఆన్సర్లు చూసా. వాటన్నిటినీ ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తున్నారు. ఏంటా క్వశ్చన్ మార్క్? చూద్దాం, చేసాం మనం, ఎలా ఉంటుందో చూద్దాం. దానికి క్వశ్చన్ మార్క్ ఏముంది? చూద్దాం, జనాల్లో రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. నేను పార్ట్ 1 ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. నేను పార్ట్ 1 ఇప్పుడు నేను అడుగుతున్నా. అదే అంటున్నా, అది భయంతోనో దేంతోనో చేసింది కాదు. అది రియాలిటీ మాట్లాడాలి ఎప్పుడైనా. చూద్దాం, మేము ఒక అటెంప్ట్ చేసి దాన్ని ఎలా రియాక్ట్ చేసుకుంటారో చూద్దాం. రియాలిటీ ఎలా ఉంటుంది? మీ వర్క్ మీ కాన్ఫిడెన్స్ కదా. అంటే ఏమన్నాను నేను? కొట్టుతాం, థియేటర్లు పగిలిపోతాయి, సీట్లు చింపేస్తాం, దద్దరిల్లిపోతాయి, ఈ మాట్లాడినా అది మాట్లాడితే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అలా మాట్లాడితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అదే అంటున్నాను. మరి నేను దానికి మధ్యలో కూడా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు రియాలిటీలో మాట్లాడాను కదా. దీనికి దానికి మధ్యలో ఒకటి ఉంటుంది కదా. ఏంటో మధ్యలో ఉండడం? ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పండి, పోనీ ఏమన్నా? ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని ఒక ముక్క చెప్పచ్చు కదా. నచ్చుతుంది అని హోప్ చేస్తున్నాను అన్నాను నేను. అలా అనలేదు నేను. ఖచ్చితంగా జనాలకు నచ్చుతుంది అన్నాను అనుకోండి. ఇప్పుడు అది నచ్చలేదు అనుకోండి, రేపు అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మీరేమంటారు అప్పుడు? సో బేసిక్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే, యాక్టర్లు కానీ మేము ఏమన్నా కూడా మీరు అలా ఎందుకు అన్నారు అని అడుగుతారు. మీరు మేము ఏమన్నా కూడా అలా ఎందుకు అడుగుతాం? ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను, ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదు అని మేమే అనలేదు కదా. అవును సార్, భయపడి అన్నాను అలాగే. అంటే మీ వర్క్ మీద మీరు ఎందుకు కొంచెం అనుమానపడ్డమో లేకపోతే సందేహపడ్డమో ఉందా? భయం వేసింది. మీరు అడిగినట్టే భయంలో ఉంది. బేసిక్గా మీకు ఏం కావాలో చెప్పేస్తే మీరు హ్యాపీ అవుతారు. అలా ఎలా ఉంటాం? అది భయం వేసి అప్పుడు నెక్స్ట్ దానికి కంటిన్యూ క్వశ్చన్ వస్తుంది కదా, ఎందుకు భయం వేసిందని. అదే మీరు ఎందుకు అడిగారు, అందుకే భయం వేస్తుంది. అదే మీరు ఏదైతే రీజన్ చెప్పారు. అంటే టిల్లు 1 అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్. వాడు ఎలాగా దాని నుంచి తప్పించుకున్నాడు అన్నది, ఇరుక్కున్న కేసులోంచి ఎలా తప్పించుకున్నాడు అన్నది, దానికి పూర్వార్థంలో అసలు టిల్లు అనేవాడు, వాడి లైఫ్ స్టైలు, వాడి బాడీ లాంగ్వేజ్, ఇదంతా ఆ రెండింటిని మిక్స్ చేసి చాలా మంచి ఫార్మాట్ అది. సరే, సెకండ్ హాఫ్లో ఎక్కడ చిన్న చిన్న ల్యాప్సెస్ అని మీకు అనిపించి ఉండొచ్చు, వేరే అది వేరే సంగతి. బట్ అది మంచి ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ క్రేజు అది దీని మీద ఉంది. అందరూ అడిగినట్టే దాని మీద మీకు కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. సో నేను మన ప్రెస్ మీట్లో కూడా అడిగా, ఆ టెన్షన్ వల్లే ఇందులో పార్ట్ 1లో లేని ఎడిషనల్ ఎలిమెంట్స్ వచ్చాయా అని. డెఫినెట్లీ వచ్చాయండి. నేను అడిగింది అదే. ఎందుకంటే పార్ట్ 1లో రాధికాని మీరేమీ డిఫరెంట్గా చూపించలేదు. అమ్మాయి జస్ట్ ఒక అమ్మాయి అంతే. అమ్మాయి కూడా తప్పులేదు, యాక్చువల్గా అనుకోకుండా జరిగింది, మిమ్మల్ని వాడుకుంది. బట్ ఇక్కడంతా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తున్నారు. సో అక్కడ కూడా మీకు భయం అనేది ఏమైనా అనిపించింది? ఆ పార్ట్ 2ని సక్సెస్ కొట్టాలి అని, సక్సెస్ కొట్టి తీరాలి. మీరు పట్టుకున్న గుందెలకి 3 కాళ్ళు మూర్తి గారు. అవును, నేను ఒకటి ఇచ్చేసా, ఒకటి కట్ చేసా. భయం అంటే ఇప్పుడు ఐ ఫీల్ దాట్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్ అండి. ఇప్పుడు భయం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తప్పు చేస్తే ఏమవుతుందో మనం భయపడాలి సార్. అలాంటప్పుడు కూడా మనం మిస్టేక్స్ చేస్తాం, దట్స్ హ్యూమన్ నేచర్. మనం అందరం మిస్టేక్స్ చేస్తాం. బట్ డెఫినెట్లీ టిల్లు అనే సినిమా భయంతో తీసావా అంటే డెఫినెట్లీ భయంతో తీసానండి. మళ్ళీ జనాలకి నచ్చదేమో అనే భయంతో తీశాను. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ రిగార్డింగ్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నేను తీసిన సినిమా మీద మేము కాన్ఫిడెంట్గా లేవా అంటే అది కాదు. 100% మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం వండిన కూర మనమే బాగుంటుందని చెప్పకూడదు సార్, తిన్నోడు చెప్పాలి. మనమే చెప్తే అది వినడానికి అది రైట్ కాదన్న ఫీలింగ్ ఎప్పుడైనా. సూపర్ కూర చేసేది చెప్పక్కలేదు, కానీ మంచి కూర వండేనని చెప్పచ్చు. అది చెప్తున్నాం మేము. ఎలాగో మేము బాగుంటుంది, బాగుంటుంది అని నచ్చుతుంది తిన వాళ్ళకని కూడా చెప్తున్నాం. నేను ఇలా 1-4 సార్లు అదే పాయింట్ గురించి అడగడానికి కారణం ఏంటంటే, ఈ సినిమా మీకు వచ్చే ఆన్సర్ వచ్చేవరకు నాకు ఆన్సర్ అక్కర్లేదు. నా క్వశ్చన్ అదే, మీ ఆన్సర్ ఏదైనా. నేను అనేది ఈ సినిమాని మీరే చెప్పారు మొదట. అసలు ఏమనుకుని ఎక్కడి నుంచో ఎక్కడో స్టార్ట్ చేసాము, దాన్ని అలా కాదనుకున్నాం, మళ్ళీ ఇలా అనుకున్నాం, ఇలా రకరకాలుగా. అంటే ప్రొడ్యూసర్గా ఆయన అనుకుని ఉండొచ్చు, ఏంటి టిల్లుకి సీక్వెల్ తీస్తే కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది, ఇది వాళ్ళకి కనిపిస్తుంది రిజల్ట్ కూడా. ఎందుకంటే నిన్న మీ ఫంక్షన్కి వచ్చిన జనాలు కానీ ఇదంతా దానికి ఉన్న క్రేజ్ని చూపిస్తుంది. అంతవరకు ఆయన పాస్ అయ్యాడు. బట్ అక్కడి నుంచి బాధ్యత మీకు ట్రాన్స్ఫర్ అయింది, దానికి సరిపడా మెటీరియల్ తయారు చేయడం. సో దాన్ని చాలా టైం తీసుకున్నారు. తర్వాత ఒక అడుగు ముందుకి వెనక్కి షూటింగ్ ప్రకారం చాలా వెళ్ళారు. అంటే నిజాలు అబద్ధాలు తెలియదు, కానీ కొంత షూట్లు అన్నారు, ఇవి అన్నారు, అవి అన్నారు, ఏవో విన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను అడిగిన క్వశ్చన్ అది.
అదే అంటున్నా సార్, ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దాంట్లో చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది సార్. మనం ఏది కూడా టక్కన ఇలా మొదలెట్టేసి టక్కన ఒక 50 రోజులు షూటింగ్ ఫినిష్ చేసి ఎడిట్ చేసి సినిమా వదిలేస్తే అలా వర్కౌట్ అవ్వదండి ఇది కూడా. ఒకప్పుడు అలా ఉండేవి సార్ సినిమాలు, అనుకుని ఒక ఆర్డర్ చేసుకుని వెళ్ళి తీసుకుంటే అదే సినిమా. కానీ ఇప్పుడు అలా లేదండి. బికాజ్ ఎవ్రీ సెకండ్ డే ఆర్ ఆల్టర్నేట్ డే ఆర్ థర్డ్ డే ఎంత కంటెంట్ వస్తుందంటే ఫ్రెష్ కంటెంట్ బయట, మనం కూడా ఎప్పటికప్పుడు అడాప్ట్ అవుతూ ఉండాలి మనం తీసే కంటెంట్లో. సో అందుకు రైటింగ్ జరుగుతుందండి, రీరైట్ జరుగుతుంది. తీసినప్పుడప్పుడు సీన్స్ చాలా బాగా వచ్చాయి అనిపిస్తుంది. ఈ సీన్ తీసిన తర్వాత ఇలాంటి సీన్లు ఇంకో 3 ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది అంత బాగుంటే ఒకవేళ సీన్ ఇలాంటివి ఇంకో 3 ఉంటే బాగుండు అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అది తప్పుని సరిదిద్దుకోవడం అవుతుంది కదండి, అది బెటర్మెంట్ అవుతుంది. కరెక్ట్. సో ఒక సీన్ తీసినప్పుడు ఇలాంటివి 3 ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఇంకో 3 రాస్తాం తీస్తాం. ఒక సీన్ చూసి ఈ యాంగిల్ వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది, ఈ యాంగిల్కి ముందు సీన్లకి వెనకాల సీన్లకి ఏదో లింక్ ఉంటుంది, ఆ లింకులు కూడా పోతాయి కదా మరి. ఇప్పుడు ఆ లింక్ పోయినప్పుడు ఆ స్పేస్లో వేరే లింక్ రావాలి కదా. సో ఇలాంటి చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతుంది సార్ సినిమా తీసేటప్పుడు. బట్ ఇలా చేస్తూ ఉంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. ఎండ్ అయింది కదండి, చేయింది అంటే అంత టైం వచ్చిన తర్వాత ఎండ్ అయింది. టైం తీసుకుంటాం సార్. మా డబ్బులు, మా ఇన్వెస్ట్మెంట్, మేము పెట్టుకున్నాము, మా రైటింగ్, మేము తెచ్చుకున్నాం డేట్లు, మా ఇంట్రెస్ట్ కదా అది. మేము సాటిస్ఫై అయ్యే వరకు మేము తీసుకుంటాం సినిమా. అంటే దీన్నే మీరు చెప్పిన విషయాన్ని, మీరు ఏదైతే చెప్పారో ఇదే ఇంకో కోణంలో చెప్తారు ఇండస్ట్రీలో. ఓకే, ఏ వరాలు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇండస్ట్రీ అని సర్దేకూడదు సార్, ఎవరో చెప్పాలి కదా నాకు. అంటే అదే సార్, ఇప్పుడు రకరకాల వార్తలు వినిపిస్తుంటే మూర్తి గారు లేట్గా వస్తారంటే మూర్తి గారు స్లోగా డ్రైవ్ చేస్తారు, 40 నిమిషాలు లేట్. అదే స్లోగా డ్రైవ్ చేస్తారు సార్, స్పీడ్గా డ్రైవ్ చేయలేడు సార్ అని ఎవడో చెప్తాడు. చెప్పండి సార్. నేనేది ఏమంటే సిద్ధు ఇవాళ ఒక షర్ట్ వేసుకుని, ఒక కలర్ వేసుకుని ఒక షార్ట్ చేస్తే మన్నాడు వచ్చి ఈ కలర్ కాదు, ఈ షర్ట్ కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని అంటాడు. సో నెక్స్ట్ డే అది కూడా చేస్తాడు, కానీ మళ్ళీ వచ్చింది అది ఇది కాదులే అదే బాగుందని అంటాడు. ఈ ఒక డెసిషన్ మేకింగ్ అంత క్లారిటీగా త్వరగా ఉండదు అన్న ఒక వార్త మీకు వినిపించింది ఫ్రమ్ సోర్సెస్. అది ఎంతవరకు కరెక్ట్? నాకు పర్సనల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, ఈ వార్త మీకు ఎక్కడి నుంచి వినిపించలేదు సార్, మీ క్వశ్చన్ ఇది. కానీ దీన్ని మీరు వార్త అంటే నేను ఏం అనలేనని అంటున్నారు అన్నమాట. పోనీ అలాగే అనుకుందాం, ఇది మీ క్వశ్చన్. పోనీ నా క్వశ్చన్ అనుకుందాం, చెప్పేది కదా మీ క్వశ్చన్ అయితే. సిలోయిట్లో కాబట్టి మీకోసం చెప్తున్నాను, మీరు అలా ఒప్పుకోమంటున్నారు కాబట్టి ఒప్పేసుకుంటున్నారు. మీ దాకా మీరు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు నేను ఒక చొక్కా వేసుకుని మళ్ళీ నేను ఆ చొక్కా మార్చమన్నానా? నేను ఇక్కడ షర్ట్ అని కాదు, ఒక షర్ట్ అనేది మెటఫర్గా యూజ్ చేశాను. ఓకే, ఒక షార్ట్ ఒకలా తీసిన తర్వాత మొన్నడు అలా కాదు ఇంకోలా చేస్తే బాగుంటుందని అనుకుంటారు. అది ఇంప్రూవేషన్ మీరు ఇందాక చెప్పిందే. సో మళ్ళీ మనకి వచ్చిన తర్వాత అది కాదులే అదే బాగుంది, ఒరిజినలే బాగుంది అంటారు. ఆ డెసిషన్ మేకింగ్లో క్లారిటీ మిస్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ లెంగ్త్ లేట్ అవుతుంది సినిమా. డెసిషన్ మేకింగ్లో క్లారిటీ మిస్ అవ్వడం గురించి కాదండి, అది బేసిక్గా ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథలో కొన్ని విషయాలు పేపర్ మీద క్లియర్గా ఉంటాయి సార్, కొన్ని విషయాలు లొకేషన్కి వెళ్ళే క్లారిటీ వస్తాయి సార్, కొన్ని విషయాలు ఎడిట్కి వచ్చే క్లారిటీ వస్తాయి, కొన్ని మ్యూజిక్ వల్ల వర్కౌట్ అయిపోతాయి. ఇలా ఒక 45 యాంగిల్స్ ఉంటాయండి. ప్రతి స్టేజ్లో కూడా సినిమా బెటర్ అవుతూ వస్తుందండి. సో అలా మనకి ఏంటంటే ఒక స్కెడ్యూల్ షూట్ చేస్తాం, వస్తాం, ఎడిట్కి వస్తాం, ఇది అది కాదు, ఇది వేరేలా ఉండాలేమో అనిపిస్తుంది, దానికి వేరే యాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి యాక్చువల్ ఆన్సర్ ఏంటో తెలుసా సార్? ప్రతి సీన్కి 2 పర్స్పెక్టివ్లు తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒక సీన్కి సంబంధించి, ఒక క్యారెక్టర్కి సంబంధించి ఏదో ఒక క్యారెక్టర్ రివ్యూలో ఒక ట్విస్ట్ ఏదో చెప్పాలనుకోండి, అది ఏ పాయింట్లో చెప్తే బెటర్ స్క్రీన్ ప్లేలో అని చెప్పి దానికి 3 యాంగిల్స్ తీసుకున్నాం. నాకు నచ్చిన యాంగిల్ ఎడిట్లో యూజ్ చేసుకుంటాం. అది జరిగింది. సో అంటే నాకు వినిపించింది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, అంటే మీరు చెప్పింది ఆ విధంగా వినిపించింది అనుకోవాలి వార్తల ప్రకారం. అంటే మీ దగ్గర నుంచి మా దగ్గర రావాలంటే జూబ్లీ చెక్ పోస్ట్ దాటి చాలా దూరం రావాలి కదా. ఏం రావక్కర్లేదు సార్, మీ స్పైస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు మీకు. అంతలేరు కానండి. అది అసలు ఇంకోటి, ఈ సినిమా అందరూ కూడా మిమ్మల్ని అడిగారు, స్టేజ్ మీద అడిగారు, ఇంటర్వ్యూలో అడిగారు, మీరే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నారు. కొత్త డైరెక్టరు కావచ్చు, లేదా మీకు ఆ రంగంలో ఉన్న అనుభవం కావచ్చు చేస్తున్నారు. అది బాగా ఎక్స్టెండ్కి వెళ్ళిందా? మ్యాక్సిమం మీరే చేసుకోవాలని మీ ప్రెజర్ బాగా పడిందా మీ మీద? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్స్టెంట్కి వెళ్ళిందా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం కాదండి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను అనేది. ఇప్పుడు నేను ఈ సినిమాకి రైటర్ని సార్, నేను ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరు అవుతారు? రైటరు క్యూబ్ చెక్ చేయడాలు, రైటరు మిక్సింగ్కి వెళ్ళడాలు రైటరు చేయరు కదా. ఎందుకు చేయరు? ఎందుకు చేస్తారు? ఇప్పుడు నాకు మిక్సింగ్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ వెళ్ళి చెన్నైలో కూర్చుని మిక్సింగ్లు చెక్కింగ్లు చేసుకుంటారు, కానీ కూడా పరుచూరు బ్రదర్స్నో లేకపోతే ఇంకో రైటర్ను కూడా తీసుకెళ్తారు కదా. నేను యాక్టర్ని కూడా కదా, నాకు అక్కడికి వెళ్ళాక డబ్బింగ్లో ఒక 2 డైలాగ్స్ చేయాలనిపిస్తే వేసుకుంటాను వెళ్ళి, నేను అందుకు వెళ్ళాను నేను.
సార్ ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మా సినిమా మేము ఎలా తీయాలో మీరు ఎలా సార్ డిసైడ్ చేస్తారు? కాదు, నేను మీ ఇన్వాల్వ్మెంట్ అడుగుతున్నాను. నేను అదే నా ఇన్వాల్వ్మెంట్ అంటున్నా. మీరు ఇందాక వీళ్ళు కూడా వెళ్ళరు కదా అంటే, నాకు వెళ్ళాలనిపించింది నా సినిమా సార్. నేను కష్టపడి రాసుకున్న సినిమా, కష్టపడి మేము 2 years తీసుకున్న సినిమా. నాకు ఒక డైలాగ్ వేయాలనిపిస్తుంది డబ్బింగ్లోకి వెళ్ళాక, అక్కడ డైలాగ్ యాడ్ చేస్తాను. నేను లాస్ట్ టైం కూడా DTSలో ఒక 2 dialogues యాడ్ చేశాను. నేను అక్కడికక్కడ వాయిస్ రికార్డింగ్ చేసి నేను యాడ్ చేశాను డైలాగ్. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే నిన్న చెన్నై మళ్ళీ యాడ్ చేశాను. మరి అప్పటికే US కాపీ వెళ్ళిపోయి ఉంటుంది కదా? US కాపీ వెళ్ళే ముందే యాడ్ చేశాం. ఓకే, US కాపీ. అదే అంటే ఇది ఎలా ఉందంటే, నాకు నా సినిమా ఎలా తీయాలి అనేది కూడా నాకు బయట నుంచి వినిపిస్తుంది. సినిమాకి కెప్టెన్ గా డైరెక్టర్ అని ఉంటారు. ఆయన చూసుకుంటూ డైరెక్టర్ వాయిస్ వేయలేడు కదండి నా వాయిస్. అంటే కాదు సార్, బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకుని ఇవన్నీ చేసి సార్ అదే అంటున్నాను. ఫైనల్ ఎడిట్ చేసిన తర్వాత కూడా ఇంకా డైలాగ్ యాడ్ చేస్తామంటే ఎలా ఉంది తెలిసి, ఇది జైల్లో ఒక కొత్త ప్రాసెస్ వింటున్నాను. జైల్లో కూర్చొని సినిమా తీయనట్టుంది మీరు చెప్పేది వింటుంటే. ఇది ఈ రూల్స్ ఉంటాయి, ఈ రూల్స్ ప్రకారమే కథ సినిమా తీయాలి సార్. ఇండస్ట్రీలో కొన్ని వేల సినిమాలు వస్తున్నాయి కదా సార్, అన్ని ఒకేలా తీసారంటారా? అదే నేను అంటున్నాను, ఈ ప్రాసెస్ ఎవరు పాటించట్లేదు కదా. చూస్తున్నాం కదా సార్. మీరు కాదు, మీరు షూటింగ్ లో ఉండరు కదా, మీది ఎలా తెలుస్తుంది? స్టూడియోలో మీరు ఉండరు కదా. మీరు డైరెక్టర్ వెళ్ళాల్సిన మిక్సింగ్ స్టూడియోకి మీరు ఎందుకు వెళ్ళారని అడిగారు నన్ను కదా. అడిగారు, నేను డబ్బింగ్ వాయిస్ చేయడానికి వెళ్ళాను చెప్పా. మీరు అడిగిన క్వశ్చన్ నుంచి డైరెక్టర్ ప్లేస్ లో మీరు ఎందుకు వెళ్ళారు అన్నట్టుగా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు నేను అనగానే మీ మిక్సింగ్ చేసుకోవడానికి వెళ్ళారు కదా. మీరు ఎందుకు మిక్సింగ్ చెక్ చేసుకోవడానికి? మిక్సింగ్ చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ స్టూడియోలో ఉన్నప్పుడు మిక్సింగ్ చెక్ చేస్తాం కదండి. నేను చెప్పిన డైలాగులు కరెక్ట్ వినిపించాలి లేదా, ఓ ఇది సరిపోలేదు ఇంకొంచెం యాడ్ చేయాలా, బెటర్ చేయాలా అనిపిస్తుంది కదా. అవన్నీ యాక్చువల్గా డైరెక్టర్ జాబ్ కదా అంటున్నాను. నా డైలాగు డబ్బింగ్ చెప్పడం కూడా డైరెక్టర్ జాబ్. మీ డైలాగ్ పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో డైరెక్టర్ గా. డైలాగే లేకపోతే ఏం చేస్తాడు? డైలాగ్ అవసరం పడితే ఇంకా అలా అయితే ఈ US కాపీ వెళ్ళిన తర్వాత కూడా అనిపిస్తూనే ఉంటుంది. అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది, సినిమా రిలీజ్ చేసాక కూడా అనిపిస్తుంది ఇంకా ఇది ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సార్. అదే అంట, ఫస్ట్లీ ఆ ఫిల్మ్ మేకింగ్ ఉన్న ప్రాసెస్ ఏదైతే ఉందో సార్, అది మనం కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇలాంటి డౌట్స్ రావు. ఇతను ఎందుకు వెళ్ళారు, అతను ఎందుకు వచ్చారు అని చెప్పి అది కాన్స్టెంట్గా బెటర్ అవుతూ వస్తుంది. ఎడిట్లో కూడా అనిపిస్తుంది, ఒకటి ఈ షార్ట్ మిస్ అయింది, తీసుకుందాం, ఆ డైలాగ్ మిస్ అయింది, ఏదో చాలా అనిపిస్తూ ఉంటాయి సార్ అది. సో అందుకే నేను ఎందుకు వెళ్ళాను, డైరెక్టర్ ఎందుకు వెళ్ళాడు, ఇవన్నీ బేసిక్లీ ఇర్రిలెవెంట్ అదంతా. కానీ ఫస్ట్ ట్రైలర్ వదిలేరు, దానికి మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. కొంతమంది సూపర్ అయిన ఉండొచ్చు, కొంతమంది బాగాలేవచ్చు, మొత్తం యావరేజ్ ఒక మంచి యావరేజ్. చాలామంది మీ దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కథ ఏం చెప్పలేదనో, లేకపోతే పాయింట్స్ చెప్పలేదని చెప్పారు. మీరు కూడా దాన్ని ఓపెన్గానే చెప్పారు. దానికి అనుగుణంగానే 2వ ట్రైలర్ వదిలేరు నిన్న. సో నిన్న వెంకటేశ్వర గారు కూడా స్టేజ్ మీద మాట్లాడుతూ కావాల్సినంత కంటెంట్ ఇచ్చావు, బాగుంది అని చెప్పి. ఇప్పుడు ఈ ట్రైలర్ మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. ఫస్ట్ ట్రైలర్లో మిస్ అయిన ఎఫెక్ట్ కాస్త ఈ ట్రైలర్లో ఫుల్గా ఉంది. ఫస్ట్ ట్రైలర్ ఓన్లీ ఒక 70% సాటిస్ఫై చేసింది, ఇది 100% సాటిస్ఫై చేసింది అని బుకింగ్స్లో కూడా ఇంక్రీజ్ నోటీస్ చేసాం మేము. స్టాటిస్టిక్స్ చూసినప్పుడు బుకింగ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. చాలా ప్లేసెస్ ఇంకా 70% ఫిల్ అయి ఉన్న ప్లేసెస్ హౌస్ఫుల్స్ అయిపోయాయి. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ట్రైలర్ వల్ల. బుకింగ్స్ ఇంకా చాలా స్పీడ్ అందుకున్నాయి అని చెప్పి. ఈ బుకింగ్స్ స్పీడ్ అందుకోవడానికి అస్సలు సందేహం లేదండి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఉన్న క్రేజ్ అలాంటిది. అంటే కొన్ని సెంటర్స్ గురించి అది బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న ఎలక్షన్ సినేరియా వీటన్నింటి వల్ల కొన్ని చోట్ల డౌన్ అయ్యి ఉండొచ్చు. బట్ అది కూడా రేపు ఉదయం నాకు తెలిసి ఒక మంచి ఓపెనింగ్ వచ్చే సినిమా ఇది. అందులో అది డెఫినెట్లీ ఉంది, అందులో సందేహం లేదు. బట్ స్పీడ్ ఒకటి అబ్జర్వ్ చేసాం అంటున్నాను. పైగా ఏంటంటే అది మీ అదృష్టం, ఎలక్షన్స్ బాగా వెనక్కి వెళ్ళడము, సరిగ్గా 2 నెలలు బట్టి సరైన ప్రాజెక్ట్ థియేటర్లో రాకపోవడము, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మీకు అడ్వాంటేజ్ అయ్యాయి. బట్ అదే మీ ట్రైలర్ మీకు వచ్చిన రెస్పాన్స్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి. అంటే అదే ఇప్పుడు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా దాంట్లో స్టోరీ ఏం చెప్పలేదు. అవును, అది కావాలనే చెప్పలేదు. అవును చెప్పారు మీరు. అండ్ ఆ విషయం 2-3 నోటీస్ చేశారు. దట్ కావాలని చెప్పకపోతే ఓకే, కానీ ఏమీ లేక చెప్పకపోతే ముందు కావాలని రివీల్ చేయదు. పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా మేమేం చెప్పలేదు సార్ కథ. అంటే టిల్లు అనేది ఎప్పుడో కథ బేస్డ్ కన్నా కూడా మోర్ దెన్ స్టోరీ బేస్డ్, ఇట్ ఈస్ అ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ అది. సో స్టోరీ విల్ ఆల్వేస్ హ్యావ్ అ సెకండ్ లేయర్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు వీడి రియాక్షన్స్, క్యారెక్టర్ రియాక్షన్స్, ఎలా ఫీల్ అయ్యాడు అనే దాని మీద ఎక్కువ రన్ అవుతుంది. మన స్టార్టింగ్లో అడిగినట్టు ఫస్ట్ సినిమాలో చిన్న ప్లాట్, ఒక అమ్మాయి అనుకోకుండా అమ్మాయి వెళ్ళి అనుకోకుండా ఇరుక్కున్నాడు. అమ్మాయి కూడా కావాలి, అమ్మాయి కూడా అనుకోకుండానే ఇరుక్కున్నాడు. దాంట్లో చాలా బయటకు వచ్చాడు. అది నార్మల్ ప్లాట్, అంటే మన దగ్గర ఒక లిమిటెడ్ ప్లేస్లో జరిగే. అవును. బట్ దీంట్లో చూస్తుంటే ఒక డైలాగ్ కూడా వేశారు, టిల్లుని దుబాయ్ తీసుకుపోతాం అని చెప్పి. పైగా రకరకాల గన్స్
చిన్న మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్నట్టుగా చూపించారు. అంటే దీన్ని బట్టి కథ స్పాన్ చాలా పెద్దది ఉంటుందా? డెఫినెట్లీ పెద్ద స్పాన్ కదేనండి. అంటే ఐడియా వైజ్ ఇట్స్ బిగ్గర్ స్టోరీ. మీరు అన్నట్టు ఇందాక టిల్లు అనేది కొంచెం డొమెస్టిక్ టైప్లో ఉంటుంది ఇది ఇంకొంచెం మీకు బిగ్గర్ స్టోరీ, బిగ్గర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఉండబోతున్నాయి దీంట్లో. అంటే దీనికి తొలి కథని ఎంతో కొంత ఎక్కడొక్కడ లింక్ చేయాలి కదా, దీనికి అవునండి, లింక్ చేస్తారు. అవును. ఆ లింక్ చేయడం వరకు కథను లింక్ చేయడమేనా, లేకపోతే హీరోయిన్కి అంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్కి తొలి కథతో ఏమైనా లింక్ ఉంటుందా? అది మనం థియేటర్లో చూడాలండి. చెప్పేస్తే మీకు సర్ప్రైజ్ వెళ్ళిపోతుంది. అంటే ఉంటే ఉంటుంది, ఎందుకంటే లేకుండా ఉంటే మీరు లేదు అని ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఎందుకంటే థియేటర్లో చూడాలని చెప్పారు. లేదని అదే అంటాను, లేదని అనడానికి లేదు, ఉందని అనడానికి లేదు. అది ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెన్షన్ ఈ సినిమా, అలా అని చెప్పి ఫ్రెష్ సినిమా అంటే ఇట్స్ ఫ్రెష్ ఫిల్మ్ ఆల్సో. నేను ఈ హీరోయిన్కి సిద్ధు చేసిన టిల్లు క్యారెక్టర్ ఆ సినిమాలో నుంచి వచ్చిందే. సో ఈ క్యారెక్టర్కి, అనుపమ క్యారెక్టర్కి ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్తో ఏదైనా రిలేషన్ ఏం లేదు? లేదు. అది అడిగారా? లేదండి, ఏం లేదు. అదేం లేదు. నాకుంది నా పాస్ట్ రిలేషన్. అదే మీ స్టోరీతోనే ఉండొచ్చు. నాకుంది. అదే నాకు నా పాస్ట్ ఎలాగో ఉంటుంది కదా సార్. సో మీరు మొన్న సుమా గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అసలు బౌండ్ స్క్రిప్ట్ తోటి ఏమి లేదు, నాగవంశీ గారు మీ గురించి ఆయన ఏదో అలా తీస్తుంటాడు, అయితే తీసి అక్కడ పెడతాడు, దాంట్లో మనం ఎసెన్స్ తీసుకోవాలి. సో ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన చాలా అందంగా చెప్పాడు ఆ విషయాన్ని, మేము ఏదో కొంచెం మోటుగా అడిగాం అంతే, అంతకంత తేడా ఏం లేదు. అదేనండి, అంటే ఇది చాలా ఒక ఇంప్రొవైజేషన్ మీద బేస్ అయి ఉన్న సినిమా సార్ ఇది. మనం జస్ట్ ఒక ఫీల్ అనుకుని వెళ్ళాలి, ఈ సీన్లో ఇలాంటి మటీరియల్ రావాలి మనకి అని ఒక ఫీల్ అనుకుని వెళ్ళే సినిమా అండి టిల్లు. బేసిక్గా సెట్కి వెళ్ళిన తర్వాత ఇంప్రొవైజేషన్లో వస్తుంది చాలా. అదేంటంటే చాలాసార్లు ఒక ఎక్స్ప్రెషన్తో పని అయిపోతూ ఉంటుంది, చాలాసార్లు చాలా డైలాగ్ చెప్పాల్సి వస్తుంది, మల్టిపుల్ వేస్ ఉంటాయి దానికి. అది మా మీనింగ్ ఏంటంటే మేము కూడా ఫిగర్ అవుట్ చేస్తూ ఉంటాం ఆ సినిమాని. ఒక్కసారి బౌండ్ స్క్రిప్ట్ అనుకొని ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతే వర్కౌట్ అట్లీస్ట్ నాకు అవ్వదు నా మైండ్లో. నాకు కాన్స్టెంట్గా కొత్త థాట్ వస్తుంటుంది, నేను ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను. ఆ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొన్ని డేస్ వేస్టేజ్ జరుగుతుంది, కొన్ని రోజులు తీసిన ఫుటేజ్ పోతుంది. మేము దానికి ప్రిపేర్ అయ్యే ఉన్నాం ముందు నుంచి, దట్ ఓకే జరుగుతుంది. అందుకనే మాకు షూటింగ్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ నాట్ అ లాట్. ద ఐడియాని జనరేట్ చేసే కాస్ట్, ఆ సినిమాని మనం అండర్స్టాండ్ చేసుకుని క్యాచ్ చేసే ప్రాసెస్ ఉంటుంది. టైం ల్యాప్స్ ఉంటుంది కొంచెం. అది ఉంటుంది సార్. 3 months దాని మీద స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక 2 months తర్వాతే స్ట్రైక్ అవుతుంది. యూర్ టూ క్లోజ్ టు సంథింగ్ యూ కెనాట్ సీ. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకుని ఉంటాం మన సినిమాని, మన కళ్ళ ముందు ఉంటుంది, ఏం కనిపిస్తుంది సార్? ఇక్కడ ఉంటే ఏముందో, ఇక్కడ ఏం రాస్తుందో కనిపించదు కదా. పెద్ద సినిమాకి వెళ్ళాల్సిందే, వెళ్ళాలి. అది వెళ్ళి ఒక పర్స్పెక్టివ్గా నలుగురు చూడాలి, చూసి దాన్ని అర్థం చేసుకోవాలి. దాంతో సీక్వెల్ కూడా కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం అంతే. బట్ ఈ ప్రాసెస్ని అందరి డైరెక్టర్ల దగ్గర సాధ్యమవుతుందా మీకు? అందరు డైరెక్టర్లు టిల్లు తీరు కదా సార్. టిల్లు తీసుకున్నప్పుడు నేను తీసుకున్నాను. మీ థాట్ ప్రాసెస్ ఇదే కదా. నా థాట్ ప్రాసెస్ నేను రాసిన స్క్రిప్ట్ కండి. అవును, వేరే డైరెక్టర్లు రాసుకునే స్క్రిప్ట్కి వాళ్ళు చేసుకునే ప్రాసెస్కి వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది, కంప్లీట్గా దాన్ని సరెండర్ అవుతాం కదా. అప్పుడు మరి మీరు వెళ్ళి లాస్ట్ మినిట్లో డైలాగ్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. లొకేషన్కి వెళ్ళి ఇంప్రూవైజేషన్ జరుగుతుంది సార్. ఇంకా చివరి దాకా వెళ్ళిన తర్వాత కూడా డైలాగ్ యాడ్ చేయగలేదు. అది అలా ఉండదు సార్. ఇప్పుడు ఈ సినిమాలో నేను డీటెయిల్స్ జరుగుతున్నప్పుడు చివరికి వెళ్ళి నేను డబ్బింగ్ వేస్తా అని అనుకుని బయలుదేరాం కదా సార్. మనం వెళ్ళి సినిమా చూపిస్తారు మనకి, ఇది మన ఎడిట్ అని చెప్పి, సార్ ఇక్కడ ఇది అనిపించింది, ఇక్కడ ఇది అనిపించింది, ఎడిటర్కి మీకేమనిపిస్తుంది, డైరెక్టర్కి మీకేమనిపిస్తుంది, ప్రొడ్యూసర్కి ఏమన్నా, అందరికీ ఒకటే అనిపిస్తుంది అంటే ఎస్ లెట్స్ డూ ఇట్ అని చెప్పి ముందుకు వెళ్తాం. సినిమా మొదలెట్టే ముందు నేను డీటీఎస్లో డబ్బింగ్ వేస్తాను అనుకుని బయలుదేరాం కదండి మనం. అవసరం బట్టి సార్, ఇట్స్ అ వెరీ రెస్పాన్స్ నీడ్ బేస్డ్ థింగ్ అండి. అది నీడ్ బేస్డ్ థింగ్. అది ఇప్పుడు మీరు వెబ్సైట్ రన్ చేస్తున్నారు కదా సార్, మీ వెబ్సైట్కి ట్రాక్షన్ తగ్గింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ట్యాక్షన్ తగ్గకుండా చూసుకోవడానికి ఏం చేస్తారు? స్పైసీ ఐటమ్స్ వేస్తాం. స్పైసీ ఐటమ్స్ చేస్తారు. చాలా ఐ లైక్ యువర్ ఆనెస్టీ ఈ విషయంలో. మీరు నాకు యాక్చువల్లీ ఇప్పుడు మీ మీద నాకు ఫ్రెష్ రెస్పెక్ట్ జనరేట్ అయింది, మీరు ఈ మాట అన్నారు కదా. సో స్పైసీ ఐటమ్ మీకు చిన్న టైం ల్యాప్స్ కాదు, ఒక చిన్న మాట చెప్తా. లెట్ మీ ఫినిష్ మై ఆన్సర్ అండి. స్పైసీ ఐటమ్ ఏ ఐటమ్ పక్కన పెట్టేసి మీరు కొత్త ఐటమ్స్ యాడ్ చేసి కొత్త ఆర్టికల్స్ అవి రాస్తారు కదా మీరు. అలాగే మా ప్రాసెస్ కూడా అంతే సార్. సినిమా తీసే ప్రాసెస్లో మాకు ఇక్కడ ఏదైనా డ్రాప్ అవుతుంది అనిపించిందంటే ఇంకో ఎలిమెంట్ యాడ్ చేస్తాం, ఇంకా డ్రాప్ అవుతుందంటే ఇంకో ఎలిమెంట్ యాడ్ చేస్తాం. అంతే ఎలిమెంట్ యాడ్ చేయాలి సార్. అది ఇవాళ చెప్పలేదు సార్. ఏది ఇప్పుడు ఇలా ఎలిమెంట్ యాడ్ చేయడం ఉంది, లేకపోతే నేను స్పైసీ ఐటమ్ పెడతా ఉండదు. పాతాళ భైరవి టైంలో పింగళ గారు చెప్పారు, మాంత్రికుడు అడుగుతాడు ఏం చేయాలరా మ్యాజిక్ అంటే, శిష్యుడిని ఇష్టం అంటాడు. వాడు అంటాడు మాంత్రికుడు, జనం కోరింది మనం చేయాలా, మనం చేసింది జనం చూడాలని. సో దట్ ది డైలాగ్. జనం కోరింది మనం చేయాలి, మనం చేసింది జనం చూడాలా, జనం కోరేది మనం చెయ్యాలా క్వశ్చన్ ఇది. ఓకే. సో అది ఎనీ ఆర్ట్ ఫార్మ్ కానీ ఎనీ బిజినెస్కి కానీ జనం ఏది తింటారో అదే హోటల్ వాడు ఉండి పెట్టాలి. లేటెస్ట్గా ఏది ఒక వెబ్సైట్ అని జనం ఏది చదువుతారో అదే ఇవ్వాలి.
మీరైనా జనం ఏది చూస్తారో అదే చేయాలి. కరెక్ట్. సో అంచేత స్పేసీ ఐటమ్ నేను యాడ్ అంటే అది ఒప్పుకుని తీరాలి ఎవరైనా. ఈవెన్ నా ట్విట్టర్ హ్యాండ్లో కూడా నేను జనం ఏది ఎక్కువ చూస్తారో అదే ట్విట్టర్లో పెడతాను నేను. ఎందుకంటే నేను భగవద్గీత శ్లోకాలు పెడతానంటే వాళ్ళు ఏం చూడరు కదా, అక్కడ ఉన్న బ్యాచ్కి అక్కర్లేదు కదా. సో అందుకని నేనేం హానెస్ట్గా సమాధానం చెప్పలేదు, ఉన్నది చెప్పా. ఉన్నది చెప్పడం ఆనెస్ట్గా చెప్పడం అదే ఉందండి, మీకన్నా ఆనెస్ట్గా మేము ఉండలేం కదా. అందుకే ఈ సినిమాలో మీద మొత్తం చూసిన తర్వాత మీరు చూశారు, చివరి దాకా వెళ్ళారు, మీరే కొంచెం మేము మోసారు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పండి, ఈ సినిమా ఏ లెవెల్కి వెళ్ళబోతోంది? అదే చెప్పా కదా సార్, చూసేవారికి ఎలా తెలుస్తుంది అంటున్నాను. మీరు కూడా ఆడినే కదా, మీరు ఎన్నో సినిమాలు చూసిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చారు. అట్లా కాదండి, ఇప్పుడు ఇది ఎట్లుందంటే నేనేమో నిజాయితీగా చెప్తున్నాను, అది జనాలు చూశాక జనాలు డిసైడ్ చేస్తారని. మీరు ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు నేను బాగాలేదని చెప్పాలా, బాగుంటుందని చెప్పాలా, అదిరిపోతుందని చెప్పాలా, నేనేమో జనాలు డిసైడ్ చేస్తారా అంటున్నాను నేను. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను కొన్ని వందల ఐటెంలు రాశాను సార్. సార్ ఈ సినిమా థియేటర్లో చింపేపోతుంది సార్. ఈ సినిమా సీట్లు ఇసిరేస్తారు, స్క్రీన్లు చింపేస్తారు. అలాంటి ఆన్సర్ కోసం నేను మిమ్మల్ని అడగలా. నేను ఏమంటున్నానంటే మీరు ఇందాక అన్నారు కదా జనాలకి ఏం కావాలో అది ఇచ్చేది, అందుకే నేను ఆన్సర్. మీరు నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చూసిన తర్వాత సినిమాలు మీ ప్రేమ పెంచుకొని సినిమాల్లోకి వచ్చి సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటూ కూడా ఎన్నో సినిమాలు థియేటర్లో చూసి ఈ స్టేజ్కి వచ్చారు. సో ఒక సినిమా చూసిన తర్వాత మీకు మీ అంచనా ఒకటి అందుతుంది. ఎంత కాదనుకున్నా మీరు ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఈ సినిమా జనాలకు ఈ మేరకు అందుతుంది. మీరు చించేస్తుందా, సీట్లు ఎగురుతాయా, తెరలు కాలుస్తారా, ఆ తర్వాత సంగతి మీకు ఒక అందుతుంది. ఏ మేరకు అందింది అని నేను అడుగుతున్నా. అంటే దాని సినిమా బాగుంటుందంటే జనాలు నచ్చుతుంది, లేదు నచ్చుతుంది. ఎంత నచ్చుతుంది అంటే దాని మెజర్ ఎలా చెప్పాలి? నేను ఆల్రెడీ ఒక కొలమాన్ ఉంది కదా, టిల్లు 1 ఉంది కదా, అంతే నచ్చుతుందండి. అది ఎంత నచ్చుతుంది, ఇదే అంత బాగుంది, ఆ రేంజ్కి వెళ్తుంది ఖచ్చితంగా. ఈవెన్ బోత్ కమర్షియల్ వేజ్గా, క్రిటికల్గా, 2 విధాల. ఏదో చెప్పేసి ఇటు వదిలేస్తాడు అనుకుంటున్నారా? అవును సార్. అలా అయితే ఇంటర్వ్యూ ఎందుకు చెప్పండి. ఎందుకంటే నేను చెప్పే ఆన్సర్ మీకు వద్దు సార్, మీకు ఆన్సర్ కావాలి, మీరు అది వచ్చే వరకు అడుగుతాను. వద్దు సార్, నేను ఒకటి చెప్పాను, మీరు అంతా క్వశ్చన్ మేము చాలా మందిని అడుగుతాను సార్, కాపీ చూసారు ఎలా ఉందంటే అంటే వాళ్ళు సింపుల్గా చెప్తారు, చాలా బాగుందండి, బాగా వచ్చింది. అది వాళ్ళ స్టైల్ సార్, నా స్టైల్ నాది. మీరు సినిమా ఎలా ఉందంటే నాకు జనాలు చూసాక డిసైడ్ చేస్తారంటే లేదు, మీరు చెప్పండి అన్నారు. థియేటర్ నేను నా సినిమాకి నేను జనం ఎలా అవుతాను? నా సినిమాకి మీరు జనం అవుతారు. ఫస్ట్ ఆడియన్స్ సార్ కాదు, నా సినిమాకి చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు సార్. నేను తీసిన దాన్ని నేను ఎలా జడ్జ్ చేస్తాను? నేను చేయకూడదు. అదొక ఐడియా, అదొక ప్రిన్సిపల్. అది నేను తీసిన సినిమా బాగుందని నేనే చెప్పకూడదు అనేది నా ప్రిన్సిపల్. కానీ మీకు అది వద్దు, మీకు వేరే ఆన్సర్ ఒకటి కావాలి. 3-4 ఆన్సర్స్ లో నేను ఒక 4 ఆన్సర్స్ ఇస్తే మీకు ఒకటి నచ్చింది. అది ఇది ముందే చెప్పాను అనుకోండి, ఏమంటే నా సినిమా ఎలా ఉంటుందని నేను చెప్పకూడదండి, దట్ ఈస్ మై ప్రిన్సిపల్ అని అన్నాను. ప్రతిసారి చెప్తానే ఉన్నాను సార్. స్టార్టింగ్ లో చెప్పారు అనుకోండి, నేను దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయను. లేదు, మీరు ఇటు నుంచి వస్తారు. లేదు రాను, ఓకే ఎదురుకొని వస్తాయి. మీది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ క్రేజ్ కానీ మీకు వచ్చిన ఇదంతా కానీ దీని మీద టిల్లు అనే క్యారెక్టర్ మీద ఆధారపడి వచ్చింది. సో ఈ క్యారెక్టర్కి ఒక స్వాగ్ ఉంది, మీకు ఒక స్టైలు, మీ వాకింగ్ కావచ్చు, డైలాగ్ మోడ్యులేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక యూనిక్గా మీరు డిజైన్ చేసుకున్న ఇది. బట్ ఇప్పుడు రాబోయే సినిమాలు ఖచ్చితంగా మీరు యాజ్ ఏ యాక్టర్గా, హీరోగా ఏమనుకుంటారంటే కొంచెం డిఫరెంట్ సినిమాలు చేయాలి, ఎప్పుడు ఇలాంటివి చేయకూడదు కదా, నిలబడాలి, మనం అన్నీ చేయాలి అని మీరు అనుకుంటారు. బట్ మీకు వచ్చిన క్రేజు, జనాలు మిమ్మల్ని చూసేది వేరు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు రేపు మీరు నెక్స్ట్ చేయబోతున్న ఈ క్యారెక్టర్ నెక్స్ట్ అంటే ఒక మనంగా చెప్పాలంటే ఇమేజ్ చట్టం అనే ఒక పదం వాడతారు మన వాళ్ళు. సో అది మీకు ఎలా ఇబ్బంది పెడుతుందా, ఏం చేస్తుంది? అదే ఇబ్బంది పెడుతుంది. ఏ సినిమాకి, ఏ క్యారెక్టర్కి ఆనెస్ట్గా అది ఎలా ఉందో అలా చేయడమే సార్. అది ఒక క్యారెక్టర్ అనేది కనెక్ట్ అవ్వాలి ఎప్పుడైనా, అది ఆ సినిమా స్టైల్. ఒప్పుకొని 2 క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? జాక్ అనేది ఒక యాక్షన్ కామెడీ డ్రామా స్పేస్లో ఉంటుందండి సినిమా అది. సో దాంట్లో కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. భాస్కర్ గారు ఆల్వేస్ ఆయన క్యారెక్టర్స్, ఆయన థీమ్స్ అన్ని కూడా ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే రియల్ లైఫ్లో నుంచి వచ్చే థీమ్స్ ఉంటాయి. సో అలాంటి ఒక థీమ్ బేస్డ్ క్యారెక్టర్ జాక్ అనేది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి. అది ఎలా ఉండబోతుంది అంటే నేను ఎగ్జాక్ట్గా దాన్ని నేను మీకు ఫ్రేమ్ చేసి చెప్పలేను. అంటే సినిమా కన్నా ఇప్పుడు జనాలు ఎలా ఉందంటే, కుర్రాళ్ళు మిమ్మల్ని అభిమానించే యూత్ ఎవరు అన్నారంటే మీ క్యారెక్టర్ని మెయిన్గా చూస్తారు. ఇప్పుడు ఈ సినిమా కూడా, ఈ సినిమాకి ప్లస్లు ఉండొచ్చు, మైనస్లు ఉండొచ్చు రిలీజ్ అయిన తర్వాత, బట్ వాళ్ళు బేసిక్గా చూసేది మిమ్మల్ని. మీరు నచ్చితే చాలు, మీరు చెప్పే మాటలు, మీరు చేసే డ్యాన్స్లు, పాటలు నచ్చితే సినిమా బ్లాక్ బస్టర్, అందులో సందేహపడాల్సిన పనే లేదు.
మీరు వాళ్ళకి ఫుల్ మీల్స్ ఇవ్వక్కలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టినా వాళ్ళకి కడుపు నిండిపోతుంది. ఈ సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ అది. సో అదే అడ్వాంటేజ్ వాటికి కూడా రావాలన్నప్పుడు మిమ్మల్ని అది కొంచెం ప్రతి సినిమాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సార్, ప్రతి సినిమాకు యూఎస్పీ ఉంటుంది, అలాగే ప్రతి సినిమాలో ఒక ఫ్లా కూడా ఉంటుంది. ఆ రెండు ఉంటేనే అది సినిమా అవుతుందండి. అది లేకపోతే మాస్టర్ పీస్లు అయిపోతాయి కదా అన్నీ. అలా ఇప్పుడు ఆ సినిమా క్యారెక్టర్ దానికి ఒక అడ్వాంటేజ్, దాని డిసడ్వాంటేజ్ అవన్నీ ఉంటాయి దానికి కూడా. మనం ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించి మాట్లాడితే ఒకవేళ ఆ సినిమాలో కూడా ఇప్పుడు ఒకవేళ నన్ను అభిమానించే వాళ్ళు నన్ను స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటే బాగుంటాయి చూడడానికి అనిపిస్తే అలాంటి డెఫినెట్లీ ఆ క్యారెక్టర్ ఉందండి దాంట్లో. అంటే మీరు ఆ కథలు విన్నప్పుడు వాటిని 2 కథలు ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నారా? అదే నేను ఆలోచించనండి. నేను ఒక ఎక్స్పీరియన్స్, సినిమా అనేది ఎప్పుడైనా మనం ఒక ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తాం కదా. నాకు భాస్కర్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అన్ ఎక్స్పీరియన్స్. అది అన్ని యాంగిల్స్ నుంచి ఉంటుంది, క్యారెక్టర్ దగ్గర నుంచి ఉంటుంది, స్టోరీ దగ్గర నుంచి ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము జనాలకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో అన్నీ ఉంటాయి మనకి కావాల్సినవన్నీ. సో మీరు కథ కానీ స్క్రిప్ట్ కానీ అందించిన సినిమాల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏ మేరకు ఉంటుంది? సెలక్షన్స్లో ట్యూన్స్ దగ్గర నుంచి కావచ్చు. అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక కొలాబరేటివ్ ప్రాసెస్. డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ అందరూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు ట్యూన్స్ అని ఒక సాంగ్ ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్గా అది నా ఫోన్కి, మా ప్రొడ్యూసర్ ఫోన్కి, అందరి ఫోన్కి వస్తుంది. అందరం వింటాం, యునానిమస్గా అందరం బాగుంది అనుకుంటే ఓకే మనం ఈ సాంగ్తో ముందుకెళ్ళచ్చు అనిపిస్తుంది. సో అలాంటి ఒక కొలాబరేటివ్ ప్రాసెస్ అండి. ఇన్వాల్వ్మెంట్కి, కొలాబరేషన్కి ఆ 2 టర్మ్స్కే చాలా ఏమంటారు ఫండమెంటల్ డిఫరెన్స్ ఉందండి. సో ఇట్స్ అ కొలాబరేషన్. అది మీరు చెప్పింది కొలాబరేషన్. నేను అందరు ఫోన్లకి రావడము, వినడము, ఓకే బాగుందని అందరూ ఓటేయడము, లేదా మెజారిటీ పీపుల్ ఓకే అనడము. ఇది ఇన్వాల్వ్మెంట్ అంటే ట్యూన్ సిట్టింగ్స్లో కూర్చోవడం కానీ. సో ఇప్పుడు నేను బొమ్మరిల్ భాస్కర్ గారితో నేను ట్యూన్ సిట్టింగ్లో కూర్చుంటున్నాను అడుగుతున్నారా మీరు? బొమ్మరిల్ భాస్కర్ లేదు, మీ ఇన్వాల్వ్మెంట్ మీ సినిమాల్లో ఎలా ఉంటుంది అంటున్నాను నేను. అదేనండి ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఇంకో సినిమా కావచ్చు. లేదండి నేను కూర్చోలేదు, వచ్చి ఇన్వాల్వ్మెంట్ లేదు, కొలాబరేషనే. ఓకే. మీరు చాలా అన్ఇంటెన్షనలీ ఫన్నీ మూర్తి గారు మీరు. అయ్యో అంటే మీరేమి కావాలని మీరు కామెడీ చేయడానికి ఏదో ట్రై చేయరు, బట్ మీ అదే అన్ఇంటెన్షనలీ ఫన్నీగా ఉంటారు మీరు. సార్ మిమ్మల్ని చూస్తుంటే అన్నీ వస్తున్నాయేమో. భోజరాజుని చూస్తే కవిత్వం వస్తుందట, టిల్లుని చూస్తే మాకు సరదా వస్తుందేమో. చెప్పండి సార్. సో ఇంతకీ సినిమా మరి కొన్ని గంటల్లో రాబోతుంది. సో లాస్ట్ ఇంటర్వ్యూనే మాది. సో చేతి మిమ్మల్ని మరి ఇంత కామెడీ చేయడం ఇష్టం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఏం పర్లేదు సార్, ఐఎమ్ గెటింగ్ ఎంటర్టైన్. పీపుల్స్ మీడియా సినిమా ఎలా ఉండిపోతుంది? ఏంటి? లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ. సో పర్ఫెక్ట్, బాగుంటుంది. ఇట్స్ నైస్, మంచి కాన్సెప్ట్ ఉంది దాంట్లో. మంచి సినిమా అది, మంచి మనుషులు, మంచి వాళ్ళు ఉంటారు ఆ సినిమాలో అందరూ. అంటే అదే మీరు దీన్ని ఇందాక అడిగినట్టే దీన్ని దాటి వెళ్ళి అయితే కనుక మీకు ఎరీనా పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కథలని మీ దగ్గర అసలు అదేం లేదు సార్. అసలు అలాంటి థింకింగ్ కానీ అలాంటి థాట్ ప్రాసెస్ కానీ ఏం లేదు. దీన్ని నేను దాటాలి, దీన్ని నేను బీట్ చేయాలనో, దీని ఇంపాక్ట్ వేరే దాని మీద లేకుండా చూడాలి అని అలాంటి క్షుద్ర పూజలు ఏం లేవండి. మీకుండవు సార్, నిర్మాతలు ఎవరికి లేవండి. వాళ్ళకుంటే వాళ్ళు ఆ సినిమాలు ఆల్రెడీ ఇది రిలీజ్ కాకముందే అది మొదలెట్టారు కదా. కథ రాసేటప్పుడు ఈ కథ మీరు ఒప్పుకోరు సార్, మీరు ఎవరిని ఒప్పుకోరు. మీరు మీకు కావాల్సిన ఆన్సర్ ఒకటి ఉంటుంది, వచ్చే వరకు మీరు అడుగుతారు. చెప్తాను సార్. ఇప్పుడు ముగ్గురు యూత్లో ఒక కామన్ పాయింట్స్ ఉన్న ముగ్గురు హీరోలు ఉన్నారు సార్. ఎవరండి వాళ్ళు? అడిశేష్ కావచ్చు, మీరు కావచ్చు, నవీన్ పోలిశెట్టి కావచ్చు. అడిశేష్ గారు ఆయనకొక ప్యాటర్న్, ఆయనకొక టైప్ ఆఫ్ సినిమాలు ఎంచుకుంటూ ఆయన కూడా రైటింగ్ ఇన్వాల్వ్మెంట్, రైటింగ్ దాని మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఆయన చేశారు. సో నవీన్ పోలిశెట్టి ఆయన ఎంటర్టైన్మెంటు, ఆయన టైప్ ఆఫ్ కామెడీ, ఆయన కూడా ఇన్వాల్వ్మెంటు ఆయన చేసుకెళ్తున్నారు. మీరు ఇప్పటిదాకా వచ్చింది ఈ 2 సినిమాల్లో మేము. సో నేను అందుకని వాళ్ళిద్దరూ ఆల్రెడీ ముందు జాగ్రత్తగా వాళ్ళిద్దరూ 2 గురువుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు? శేష్ హిట్ 2 చేశాడు శైలేష్తో. అదే శైలేష్ ఈజ్ రైటర్ అండ్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్. అదే కాదు. సో మీరు ఇంపాక్ట్ ఏం పడింది అడిశేష్ చేసిన క్యారెక్టర్ ఇంపాక్ట్? దాని ఇంపాక్ట్ ఏం పడలేదు సార్. ఆయన ఒక రకం రోల్ చేసుకున్నారు, బట్ ఎంచుకుంటూ వెళ్తున్నారు ఆయన సెట్ అయ్యి. నేను అందుకని అంటున్నాను, మీరు మీ ఏరియాకి వచ్చి పెంచుకుంటూ వెళ్తున్నారా
అందుకోసమని అని అన్నాను. డెఫినెట్లీ కదా, స్పెక్ట్రమ్ పెంచుకుంటాం కదా సార్, డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఇంత మీరు చెప్పినట్టు ఈ ఇంపాక్ట్ అంత ప్లానింగ్ అయితే ఏం లేదండి. అంత కంపోజిట్ మ్యాథమెటిక్స్ ఏం లేవంట. అంత సైన్స్ ఏం లేదండి వెనకాల. అది న్యాచురలీ వాట్ ఈస్ ఆర్గానిక్గా ఏది జరుగుతుందో అది జరుగుతుంది. లేదా ఆన్సర్ వేరేదినా? అవసరం లేదు నాకు, మీరు ఏ ఆన్సర్ ఇచ్చినా చాలు సార్. లేదు లేదు, అది మీరు అట్లా అంటారు కదా, నిజం కాదు అది. అది వెబ్సైట్ చూసిన వాళ్ళకి అందరికీ అర్థం, ఇది నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి అందరికీ అర్థం అవుతుంది. అది మీరు అంటారు కానీ ఆ మాట అది నిజం కాదు. అది ఏదో సార్ 10 మంది చూడాలిగా. అదే అదే ఇది కరెక్ట్. ఇప్పుడు చెప్పి ఇది కరెక్ట్. ఇది 10 మంది చూడాలి కాబట్టి కొంత స్పైస్ కావాలి మీకు. సార్ కరెక్ట్, నేను ఏది ఓపెన్ చెప్పాను సార్, నేను దాచుకొని రాలేదు సార్. అన్న నేను ఉంటుంది, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూడాలి, నన్ను తిట్టుకుంటారు, బాగా చేసి ఉంటారు. కానీ బట్ మీ ఇంటర్వ్యూ పర్పస్ కూడా ఉండదు కదా. సో అంటే నాదే 2 డిఫరెంట్ పర్పసెస్ అండి. నా పర్పస్ సినిమా ప్రమోట్ చేయడం, మీ పర్పస్ మీ వెబ్సైట్ని ప్రమోట్ చేయడం. మీరు చూసారా, అక్కడే 2 వేరే అక్కడే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది మనకి. యు నో వాట్ ఐ యామ్ సేయింగ్? ఏదైనా ప్రమోషన్ కదా సార్ సినిమాకి? అట్లా కాదండి, ప్రమోషన్ అంటే ఇప్పుడు పాజిటివ్ ప్రమోషన్ జరగాలి సార్ ఎప్పుడైనా. ఆ సినిమాలో ఉన్న కంటెంట్ బట్టి, జోక్స్ బట్టో, లేకపోతే ఆ సినిమా జాన్రా బట్టో అది ప్రమోట్ అవ్వాలి సినిమా. ఏదో మాట్లాడి ఏదో ఒక కాంట్రవర్సీ మీద ప్రమోట్ అవ్వాలి. అలాగా సార్, ఇప్పుడు సిద్ధు ఏంటో జనాలు తెలిసింది కదా. సిద్ధు చాలా గట్టిగా స్టబర్న్గా చెప్పాడు, మూర్తి గారికి గట్టిగా సమాధానం చెప్పాడు. అది సిద్ధు దేనికి చెప్పాడు? టిల్లు కోసం చెప్పాడు. టిల్లు కోసం చెప్పలేదు, అదే అంటున్నాను. అదంతా ప్రమోషన్ కదా. దొడ్డిదారి రాంగ్ సార్. మెయిన్ హైవే మీద వెళ్ళాలి సార్ ఎప్పుడైనా. వెనక నుంచి వచ్చి ఇప్పుడు సిద్ధు మూర్తి గారికి ఎంత గట్టిగా సమాధానం చెప్పాడు, ఎంత ఆనెస్ట్గా సమాధానం చెప్పాడు అని చెప్పి డీజే టిల్లు సినిమా రోజు చూస్తారండి. ఇదంతా దేని గురించి జరిగింది? ఇదంతా మూర్తి గారు ఆయనకు వచ్చే సమాధానం వచ్చే వరకు వదలరు కాబట్టి జరిగింది అది. లేదు, ఇది మాత్రం నిజం. ఇది మీరు అసలు వదలరు, మీకు కావాల్సింది ఒకటి కావాలి, అది వచ్చారు. మీరు చాలా పగడ్బందీ స్క్రిప్ట్ రైటర్, మీకు వచ్చే సీన్ మీకు అనుకూలంగా వచ్చేదాకా మిక్సింగ్లో దాకా దాన్ని బట్టి వేలాడుతూనే ఉంటారు. మెయిన్ సినిమా తీస్తున్నాను సార్, మీరు రియల్ లైఫ్లో చేస్తున్నారు. లేదు సార్, బట్ ఐ అండర్స్టాండ్ యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ మేక్ ద ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ కాబట్టి మీరు కూడా యూ ఫైండ్ ఫ్యూ వేస్ టు మేక్ ఇట్ సౌండ్ ఇంట్రెస్టింగ్. ఇట్స్ నాట్ అబౌట్ కాంట్రవర్సీ బట్ టు సౌండ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ దట్. నేను ఇప్పుడు కాంట్రవర్సీ కావాలంటే ఏంటండి, టిల్లు 2 రిలీజ్ కాకుండానే మీ రెమ్యునరేషన్ చాలా పెంచేశారట కదా అని అడిగేవాడు కదా. అడిగేశారు కదా, నేను అడగలేదు కదా. దీన్ని మేము ఏమంటాం తెలుసా, గ్యాప్లో మ్యాప్ అంటాం దీన్ని. మీరు చేసిన దాన్ని ఇదేంటంటే అడగకుండానే అది అడిగేసి అడగలేదు కదా అని అంటున్నారు. కాంట్రవర్సీ ఉంటే అలాంటివి అడిగాను కదా, నేను అడగలేదు కదా అంటున్నాను. అవును, ఇప్పుడు చెప్తాను, వెయిట్ చేస్తున్నారా? చెప్పను, నేను అడగలేదు. ఎందుకంటే మీరు చెప్పబోయిన ఆన్సర్ నాకు తెలుసు కదా. తెలుసా మీకు? అంటే పెరిగిందని. ఓకే, దాంట్లో డౌట్ ఏం లేదండి. ఐ మీన్ వెరీ గుడ్ ప్లేస్. గాడ్స్ గ్రేస్, గాడ్స్ బ్లెస్సింగ్. ఐ మీన్ వెరీ గుడ్ ప్లేస్. ఆల్వేస్ బీ దేర్. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ ఆల్వేస్. ఇంకా మీరు మీదకే వెళ్ళాలి కదా. మీరే భయం మాకు. ఎత్తొద్దు సార్, భయం ఏంటి సార్, మీరంటే మాకు చాలా ఇష్టం సార్. ఇష్టం ఉంది, చిచి నాకు మీరంటే ఇష్టం ఉంది, కానీ భయం కూడా ఉంది. వద్దు సార్, లేదు సార్, నాకు మీతో మాట్లాడడం ఇష్టం. మీరన్నా మొన్న మీ బ్రదర్ని కూడా కలిసా, ఆయన కూడా చాలా ప్రశాంతంగా, ఆయన ఇంచుమించు మీలాగే కొంచెం మీకన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు, కానీ కొద్దిగా ఆయన ఏంటంటే లైట్ తీసుకున్న ఏదైనా అనే టైపు బాగా చేశారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మంచి హిట్ వెరీ మచ్. టిల్లు 1 అంత హిట్ అవుతుంది, టిల్లు 2 కూడా అవ్వాలనేదే కోరిక. సారీ, అవుతుందండి. అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి సార్ మీలో. మీరు ఇది నాలో కాన్ఫిడెన్స్ నింపడానికి చేసిన పని అయితే కాదు ఇది. ఇప్పుడు లేదు నేను చూసిన తర్వాత అనుకున్నాను సార్, నేను నాగవంశీ గారితో కూడా ఆయన ప్రతి క్వశ్చన్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఏం చేస్తున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ మార్క్ కాదండి, అది ఏంటంటే నేను చేసేది ఎవరు కూడా 100% బాగుంటుంది. ఫైనల్ కాపీ చూసిన తర్వాత బాగాలేని సినిమాని కూడా బాగుందని కాన్ఫిడెంట్గా చెప్తారు కదా. ఈయన ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, ఇందులో డౌట్ లేదు, ఈ సినిమా మీద నమ్మకం ఉంది, అలా చెప్తున్నారు ఏంటంటే. there is something called, there is always a gap between the lip and the cup అంటారు సార్. అవును, రైట్. సో నేను ఆ గ్యాప్ గురించి మాట్లాడుతున్నాను. ఆడియన్స్ చూసి వాళ్ళు బాగుందన్న తర్వాత నేను చాలా బాగుంటుంది సినిమా నేను అన్నాను అనుకోండి, ఖచ్చితంగా మీ కప్పు మీ లిప్కి అందుతుంది. ఆల్రెడీ లిప్పు అందింది, ఇందులో కప్పు కూడా అందుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ అండి.